नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఒక్క నిమిషం. నిన్న రాత్రి ఒక ఇన్ఫర్మేషన్ మీద మన ఎస్ఓటి ఎల్బీ నగర్ వారు మరియు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వారు ఒక ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. మొదటగా వాళ్ళిద్దరి దగ్గర స్వీట్ బాక్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ స్వీట్ బాక్సెస్ అనుకున్నాం, కానీ అనుమానాస్పదంగా కనిపించడంతో దాంట్లో MDMA ఒక 50 grams, ఎకస్టసీ పిల్స్ ఒక 10 ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా ముంబైలో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు మనకు పొనుగుపాటి మను ప్రశాంత్, వరికుప్పల రిత్విక్ రాజు. వీళ్ళిద్దరు కూడా చాలా కాలం నుంచి ముంబైలో వర్క్ చేస్తూ డ్రగ్స్కి అలవాటు పడి ఉన్నారు. అక్కడ పెడ్లర్స్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రుత్విక్ రాజ్ అనే అతను మన కుషాయిగూడ ప్రాంతానికి చెందినవాడు. ఇతనికి ఇద్దరు దోస్తులు ఉన్నారు ఇక్కడ, షేక్ ఉమర్ ఫరూక్ మరియు ఆనంద్ మాతే. వీళ్ళు కూడా డ్రగ్స్కి అలవాటు అయి ఉన్నారు. ఇతను వరికుప్పల రుత్విక్ రాజ్ మీద అంతకుముందు మనకు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు ఉంది ప్రీవియస్గా. ఇతని మీద, షేక్ ఉమర్ మీద కూడా రేవ్ పార్టీకి సంబంధించి ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. వీళ్ళని పట్టుకొని మనం వెరిఫై చేస్తే వీళ్ళిద్దరు కూడా పెడ్లర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ మన ఏరియాలో ఉన్న ఇద్దరు, షేక్ ఉమరును మరియు ఆనంద్ మాతే, వీళ్ళిద్దరు కూడా కన్జ్యూమర్స్. వీళ్ళ నలుగురిని కూడా మనం పట్టుకొని ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. MDMA ఒక 50 grams, ఎకస్టసీ పిల్స్ ఒక 10, మొబైల్ ఫోన్స్ ఒక 2-wheeler కూడా. వీళ్ళు ముంబై నుంచి బస్సులో రావడం జరిగింది. ఎవరికి డౌట్ రావద్దు ఎక్కడైనా చెకింగ్ జరిగినా అనేసి ఉద్దేశంతో స్వీట్ బాక్సెస్లో పెట్టడం జరిగింది. మీకు అందరికీ ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది. ఇంకా అంటే డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మేము. అంటే రాచకొండ కమిషనరేట్ తరఫున చెప్పేది ఒకటే, పెడ్లర్సే కాదు కన్జ్యూమర్స్ కూడా శిక్షార్హులే. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికున్నా కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కాలంగా ముంబైలో ఈ సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. డిస్ప్లే కూడా ఉంది. ఇంకా అంటే డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మేము. అంటే రాచకొండ కమిషనరేట్ తరఫున చెప్పేది ఒకటే, పెడ్లర్సే కాదు కన్జ్యూమర్స్ కూడా శిక్షార్హులే. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికున్నా కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కాలంగా ముంబైలో ఈ సినిమా ఇండస్ట్రీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. అతనికి డ్రగ్ అడిక్ట్ అయిపోయి అక్కడ ఈ ప్రశాంత్ దగ్గర అతని ఫ్రెండ్ అయ్యి ప్రశాంత్ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ మనకు ఆయనకు ఉండే సోర్స్ ద్వారా ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దాంతో ఇక్కడికి ఆ డ్రగ్ తీసుకొని రావడం జరిగింది. లాస్ట్ మంత్ ఒకసారి వచ్చినప్పుడు కూడా తెచ్చుకొని ఇక్కడ అమ్మడం జరిగింది. సెకండ్ టైం మనకు పాత కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూమెంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతో ఇతనితో పాటు ఇంకా ఇప్పుడైతే ఎవరైతే సప్లై చేయడానికి అంటే కొనుక్కోవడానికి వచ్చారో ఇద్దరు దొరికారు. ఇంకా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది కాబట్టి ఆ సోర్స్ ఎవరు, తర్వాత కన్జ్యూమర్లు ఎవరు అనేది ఐడెంటిఫై చేసేది.
ఏది వర్త్ వాల్యూ అప్రాక్సిమేట్ గా ఇది 25 lakhs ఉంటుంది. పర్ గ్రామ్ 10,000 వరకు ఉంటుంది. ₹1,00,00,000 పర్ కేజీ ఉన్నది. 10 crores. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. అంటే ఈ పెడ్లర్సే కాదు, కన్స్యూమర్స్ కూడా శిక్షార్హులే. అదొక్కటి కొంచెము ప్రజలు గమనించాలి. అవుతాం.